హాయ్ అన్న, అందరికి నమస్తే. మీరు పైన తమిళనాడు చూసిండ్రు కదా. అవును, నిజమే అది. కోవిడ్కి మన ఇండియా దేశం నుంచి అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అయితే కనుక కోవిడ్కి వస్తుంటారు. ఈ కోవిడే కాదు, చాలా గల్ఫ్ దేశాలకు అయితే వెళ్తుంటారు. కానీ ముఖ్యంగా మనము ఈ కోవిడ్కి వచ్చినాక మనం ఎట్లుండాలా, మన బిహేవియర్ ఎట్లుండాలా అనే టాపిక్ మీద నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎవరన్నా కొత్తగా వచ్చేటోళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి, వారికి ఉపయోగపడుతుంది. పాత వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నేను కోవిడ్కి వచ్చి 18 నెలలు అయిపోతుంది. ఈ 18 నెలల్లో ఈ కోవిడ్లు నాతో ఎట్లున్నారు, నేను కొత్తగా వచ్చినప్పుడు నేను కొన్ని సమస్యలు ఫేస్ చేశాను అనమాట. అవేంటి, మనం కొత్తగా వచ్చినప్పుడు ఎట్లుండాలి, కోవిడ్కి వచ్చినప్పుడు మనము ఆ కోవిడ్లో మనల్ని అర్థం చేసుకోవడానికి, మనం వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఈగో వాళ్ళను, వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళతో కొంచెం గొడవ పెట్టుకొని, చాలామంది అయితే వచ్చి 2-3 నెలల్లోనే ఇక్కడ వాళ్ళతో ఉండలేక చాలామంది అయితే ఇంటికి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయినారు. నేను చాలామందిని చూసిన, చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్పిండ్రు. అట్లే నేను ఈ 18 నెలల్లో ఫేస్ చేసినటువంటి సమస్యలు అయితేనేమి, నేను ఎట్లున్నా అనేది మీకు చెప్తాను. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట కొత్తగా వచ్చే వాళ్ళకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. అంటే నా ఛానల్ ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ విషయాలకు అయితే కొన్ని చెప్తాను, చూడండి, వినండి, గుర్తుపెట్టుకోండి. ముందు ముఖ్యంగా ఏంటంటే 3 విషయాలు అయితే నేను చెప్పగలను ఖచ్చితంగా. ఆ 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ది వచ్చి, మనం కోవిడ్కి రాగానే మన పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. మన పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం కోవిడ్కి వచ్చిన నుంచి మనకు జీతం అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు మనం ముందు మనకు ఏం చెప్తారంటే వాళ్ళు, ఈ ఇండ్లు మీదే, నువ్వు మా ఇంట్లో మనిషి లాంటి వాడివే, నువ్వు ఇంకా మంచిగా ఉంటే నేను మంచిగా చూసుకుంటాము, నువ్వు రివర్స్ అయితే మేము కూడా రివర్స్ అవుతాము, కాబట్టి జాగ్రత్త అని చెప్తారు. అట్లే ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే, చాలామంది కొందరికి ఈగో ఉంటుంది అనమాట. ఈగో అంటే ఏంటంటే, ఈగో అంటే దాన్ని కొవ్వు కూడా అంటారు అనమాట. ఆ కొవ్వు, నేను ఈ పని ఎందుకు చేస్తా, నేను ఈ పని చేయను, నాకు మొత్తం నాకే తెలుసు, వాళ్ళ మాట నేను ఎందుకు వినాలా, నేను వినను, మొత్తం నాకు తెలుసు అనుకుంటే, అట్లా ఆ ఈగో ఉంటే అస్సలు కోవిడ్లో ఉండలేరు, పని చేయలేరు అనమాట. ఆ యుగ అయితే ఇంకా తీసేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేయమంటారు, పని చేయమని చెప్తారు మనకు. పని చేయమని చెప్పినప్పుడు ఖచ్చితంగా అయితే మనం పని చేయాలా. నేను ఈ పని చేయను, నేను డ్రైవర్ పని మాత్రం చేస్తుంటే కుదరదు. ఈ కోవిడ్లో దివాని పని చేయాలి, గార్డెన్ పని చేయాలి, బయట ఏమైనా నీరు లేకుండా దొబ్బాలి, క్లీన్ చేయాలి, బాత్రూమ్లు కడగాలి. బయట అంటే బాత్రూమ్ ఇంట్లో బాత్రూమ్ కాదు, బయట బాత్రూమ్ డ్రైవర్ కడగాల. నేను డ్రైవర్నే, నాకు ముందు చెప్పాలంటే అసలు కుదరదు. అసలుకి అది నువ్వు ఇంకా అసలుకి అయిపోయి నువ్వు ఖచ్చితంగా చేయాలా. మనం చేయకపోతే వాళ్ళలో వీడు మంచోడు కాదు, వీడు సరిగ్గా చేయడు, నేను చెప్పిన పని చేయడు, నేను జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చండా, నేను వానికి ఫుడ్ పెడతాను, ఇక్కడ వచ్చి నాకే రివర్ట్ చెప్తానని చెప్పేసి వాళ్ళైతే ఇంకా చాలా ఇది అయిపోతారు అనమాట. కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి పని అయితే మనం చేయాలి. ప్రతి పని అంటే మనకు బరువైన పనులు ఏం చెప్పారు వాళ్ళు, బరువైన పనులు ఏం చెప్పారు. ఇవే ఫస్ట్ ఒక 3 నెలలు 4 నెలలు అయితే పని చెప్తారు, మనం కంటిన్యూగా మనం ఉంటామా అనేటువంటి పని అయితే చెప్తారు. అన్ని ఇళ్ళలో కాదు, కొన్ని ఇళ్ళలో మాత్రమే అయితే అలాంటి పనులు చేస్తారు అనమాట. నాకు కూడా వచ్చినప్పుడు కూడా చాలా పనులు అయితే చెప్పిండ్రు, నేను కూడా చేసాను అనమాట. చేయాలి, తప్పదు. ఎందుకంటే మనకు ఇంకా వేరే ఆప్షన్ ఉండదన్నమాట. వాళ్ళతో మనం గొడవ పడకూడదు. మనం గొడవ పడితే అది మనకే లాస్. గొడవ పడకూడదు. వాళ్ళు చెప్పే ప్రతి పని అయితే మనం చేయాలి. అట్లుంటేనే కోవిడ్లో ఉండగలము. లేదు, నాకు ఈగో ఉంది, నేను చెప్పిన మాట వినను, నాకు ముందు చెప్పిన డ్రైవర్ పని, నేను డ్రైవర్ పని చేస్తా, ఈ పని చేస్తా అంటే అసలు అందులో మనకి వీజా తీసిన వాళ్ళను వాళ్ళని అంటారు అనమాట. మనల్ని ఏమన్నారు, మనకు వీజా ఎవరైతే తీస్తారో వాళ్ళు అంటారు అనమాట. వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏంది, నేను వీనికి వీజా తీసినానా, వీడు అన్నప్పుడు ఇండియాలో చేస్తా అని చెప్పినాడు, ఏ పని చేస్తా అని చెప్పినాడు, వీడికి వచ్చింది ఇట్లా తిరుగుతానని చెప్పి వాళ్ళు కూడా మనల్ని ఇంకా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అట్లాంటి బదులు మనం పని చేసుకుంటా తగ్గించుకొని పని చేసుకునేదే మేలు. అట్లా ఈగో అయితే ఉండకూడదు. ఈగో కానీ కొవ్వు కానీ ఇలాంటివి అయితే అస్సలు ఉండకూడదు కోవిడ్లో. అవన్నీ ఉంటే అస్సలు పని చేయలేరు, అసలు కోవిడ్లో ఉండలేరు. అది మెయిన్. మళ్ళీ ఇంకా రెండోది వచ్చి ఏంటంటే మన బిహేవియర్ అనమాట, మన ప్రవర్తన. వీళ్ళు మనల్ని ప్రతి నిమిషం మనం గమనిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళు మనం గమనిస్తూనే ఉంటారు. వీళ్ళు ఎట్టపోతాడు, ఎట్టొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ గమనిస్తూ ఉంటారు. మనం చూడలేదు అనుకుంటే చాలా పొరపాటు అది. ఇప్పుడు మనము మన బిహేవియర్ అంటే మన ప్రవర్తన అనమాట. ప్రవర్తన ఎట్లుండాలంటే, ఇప్పుడు వాళ్ళు ఆడపిల్లలు ఉంటారు, స్కూల్ దగ్గర తీసుకోవాలి, కాలేజ్ దగ్గర తీసుకోవాలి, షాపింగ్ మాల్లో తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, మనం వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకుపోతాం అనమాట. అప్పుడు ఆడపిల్లలను ఒక్కళ్ళని పంపించంటారు, కొందరు పని మనుషులు ఉంటుంటే పని మనుషులు పంపించారు. మా ఇంట్లో అయితే పని మనుషులు పంపించారు, నేనే తీసుకోవాలి వాళ్ళని. కాబట్టి మనం చూసే ప్రతి చూపు అనమాట. వాళ్ళు మనతో
మనల్ని చూడనట్టే ఉంటారు కానీ మొత్తం తీసుకుని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తారు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంటారు. మనం మంచిగా ఉండమంటే మంచిగా చెప్తారు, చెడ్డగా ఉంటే చెడ్డని చెప్తారు. అట్లే మనం వాళ్ళని చూడకూడదు అస్సలకి. మనం షాపింగ్ మాల్ తీసుకోవడం కానీ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర చూడడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేయకూడదు. కొందరు నోటిదులలో ఉంటారు అన్నమాట. నోటిదులలో ఏం చేస్తారంటే మాట్లాడతారు, అది ఇది లోడ మాడుతుంటారు. అట్లా నోటిదులో ఉంటే అసలు మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. మన నోటిని అదుపులో పెట్టుకుంటే చాలా కష్టము. వాళ్ళు మనకు ఎక్కడ చెప్తే అక్కడికే పోవాలా. వాళ్ళకి అస్సలు మనం చూడకూడదు. సైడ్లో అద్దంలో కానీ వాళ్ళు నడుచుకుంటూ పోయేటప్పుడు కానీ వాళ్ళు పోయేటప్పుడు కానీ అసలు వాళ్ళు ఆడవాళ్ళది అస్సలు మనము ఒకవేళ చూడనే కూడదు. అది చాలా డేంజర్ అనమాట. అసలు అట్లా చూడని కూడా రూల్స్ ఉండవు అనమాట. వాళ్ళ దగ్గర చూడకూడదు. మనం అది చాలా జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు ప్రతిదీ గమనించుంటారు అనమాట మనల్ని. మన బిహేవియర్ మొత్తం ఒక 3 నెలల్లో తెలిసిపోతారు మన గురించి వాళ్ళకి. ఆ 3 నెలల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకంటే ఈ కోవిడ్కి డబ్బులు సంపాదించుకుని వచ్చాం అన్నమాట. డబ్బులు సంపాదించుకొని మాత్రమే ఉండాలి. మనకి అలాంటి పనులతో మనకు అవసరం లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు సేట్ భార్యలందుకు వాళ్ళని మనం బయట తీసుకోవాలి. వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం మాట్లాడకూడదు, చేయకూడదు. పోయినామా, డ్యూటీకి వచ్చినామా, గమ్ము నోరు మూసుకొని కూర్చున్నామా, అంతవరకే. అంతకుమించి మనం ఎక్కువైతే మాట్లాడకూడదు. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చినప్పుడు మా సార్ వాళ్ళ పెద్ద పాప ఉందన్నమాట, కాలేజ్ చదువుతుంది. ఇక్కడ నుంచి నేను ఉండే ఏరియా నుంచి ఆ పాప కాలేజ్ వచ్చి 40 కిలోమీటర్లు అయితే ఉంది. ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నం నేను పోయి తోలుకు రావాలి. నాకైతే ఫస్ట్ చెప్పిండు తోలుకు రావాలని నువ్వేని. కానీ 3 నెలల పాటు మా సార్ అన్న లేకుంటే వాళ్ళ కొడుకన్నా ఎవరో ఒకరైతే వచ్చిన వెనకంబడి. నేను ఒక్కనైతే పంపిలే. వాళ్ళు ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళు నా ప్రవర్తన చూసిన తర్వాత ఆ పాప మంచోడని చెప్పిన తర్వాతనే ఆ పాపతో పాటు నన్ను ఒక్కడిని పంపించాను అనమాట. 40 కిలోమీటర్లు. కొన్నిసార్లు సాయంత్రం 6 అవుతుంది, 7 అవుతుంది, అట్లా ఉంటుంది అనమాట. మనం నమ్మకం అనేది మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం అట్లే వాళ్ళ దగ్గర చూస్తా ఇట్లా చేసింటే మనం అసలు ఇక్కడ ఉండలేము. మన ఇంట్లో అసలు కొందరైతే చేసుకుంటారు, 2 నెలలు పని చేసుకుంటారు. 2 నెలల వరకు మనకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి 2 నెలలు పని చేసుకుంటారు, తర్వాత వద్దని చెప్తారు అనమాట. కొందరైతే ఎంబడి పంపించారు ఇంకా టార్చర్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇట్లా చేయడం, అట్లా కొట్టడం చేస్తుంటారు అనమాట. ఆ ప్రవర్తన మనం ఇప్పుడు నేను మంచిగా చేస్తాను కాబట్టి మనం వాళ్ళ దగ్గర చూడడం కాబట్టి వాళ్ళు ఇంకొక రెండో పాప కూడా ఉంది. ఆ పాప ఎక్కడన్నా రాత్రి 11, 10 అట్లా బయటికి అందుకుపోతుంటారు. నన్ను ఒక్కనే పంపిస్తారు అన్నమాట. మళ్ళీ ఇంట్లో పని మనుషులు ఎవరిని పంపించారు, వాళ్ళు ఎవరు రారు. అట్లా మనం అనేది నమ్మకం అనేది అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలా. ఆ నమ్మకం అది లేకపోతే కష్టం అనమాట. మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లే ఇంకొకటి అట్లే నమ్మకం అనమాట. మన నమ్మకం అంటే ఇప్పుడు నమ్మకం అంటే ఏంటంటే మనము డబ్బులు ఇచ్చారు మనకి, పెట్రోల్ పెట్టి జమియాల బొమ్మని ఏమన్నా షాపింగ్ బొమ్మని ఇవి తెమ్మని చెప్తాను అనమాట. అప్పుడు ఖచ్చితంగా అయితే మనకు డబ్బులు ఎంత ఇచ్చిండ్రో ఆ డబ్బులు మనం ఎంత ఖర్చు పెట్టామో మిగిలిన డబ్బులు 100 ఫిల్సులతో అయినా సరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇచ్చేనే మనం తీసుకోవాలి. లేకుండా అసలు మనము ఆ డబ్బులు తగలకూడదు. పెట్రోల్కి ఇచ్చారు, పెట్రోల్కి మనం ఖచ్చితంగా పట్టించుకోవాలా. ఖచ్చితంగా బిల్లు అయితే మన దగ్గర పెట్టుకోవాలా. బిల్లు లేకుంటే చాలా కష్టము. ఒకసారి ఏం జరిగిందంటే మా సారు వాళ్ళ మామూలు హాస్పిటల్ ఉన్నారు. మా సార్ కొడుకు నాకు ఫోన్ చేసి జ్యూస్ తెమ్మని చెప్పిండు. ఒక సుమారు 6-7 దినాల జ్యూస్ అయితే నేను కొనుక్కున్నా. జ్యూస్ ప్యాకెట్లన్నీ తీసుకొని డబ్బులు నాకైతే ఇలా మళ్ళీ సార్ వచ్చాడు, సార్ తెప్పించుకొని చెప్పిండు. మా కొడుకు ఫోన్ చేసి నాకు. సరే నేను జమియా పోయేటప్పుడు మా సార్ ఇంట్లో వాళ్ళ అత్తలు ఇంట్లో కింద పనిచేసి ఒక ముసలావిడ ఉంది కద్దామా, ఆమె మా సార్ వాళ్ళ కూతురు రెండో పాప, ముగ్గురం జమియా పోయినాం. నేను తోలుకపోయినా, నేను జ్యూస్ తీసుకున్నా. కానీ నాకు డబ్బులు తక్కువ అనమాట. ఆ ముసలావిడతో డబ్బులు ఇప్పించుకొని ఆ జ్యూసులు అయితే ఇచ్చేసిన. మళ్ళీ తర్వాత మా సార్ వచ్చిన తర్వాత చెప్పినాను అనమాట, సార్ నేను జ్యూసులు తెచ్చిన, ఇంత డబ్బులు అయినాయని. ఇంత డబ్బులు అయిన చూసి బిల్లు ఇవ్వలేదు కదా. బిల్లు నేను తీసుకోలే. బిల్లు ఎక్కడ పెట్టినా నాకైతే గుర్తులేదు. నేను బిల్లు తీసుకున్నా కానీ ఎక్కడో పెట్టేసాను అనమాట, గుర్తులేదు. వచ్చి బిల్లు లేదన్నాడు. బిల్లు ఎత్తులాడితే ఆడుంది, బిల్లు ఎక్కడ కానీ లేదు. నేను జమియాలోకి పోయినా. మళ్ళీ జమియాలో అదే అంగడిలో ఆ షాప్లో పోతే షాప్లో చెక్ చేసిన కానీ షాప్లో కూడా బిల్లు లేదు. వీడు నాకు బిల్లు ఉంటే డబ్బులు ఇచ్చి లేకుంటే నన్ను ఇప్పుడు నేను ఎట్లా చేయాలబ్బా అని చెప్పి నాకు గుర్తొచ్చింది. వాళ్ళ కూతురు వచ్చింది కదా, బాబా మీ కూతురు మా పాపని అడగండి, నేనైతే డబ్బులు తీసుకున్నా, జ్యూస్ అయితే తీసుకున్నా, ఇంకా చెప్తే మీరు అడగండి అని చెప్పిన. వాళ్ళ పాపకు ఫోన్ చేసింటే తీసుకున్నాడని చెప్తే తీసుకున్నాడని చెప్పిన తర్వాతనే మళ్ళీ నాకు డబ్బులు చెప్పిండు. బిల్లు ఉంటేనే డబ్బులు ఇచ్చేది, లేకుండా డబ్బులు లేదని చెప్పిండు. అప్పుడు నుంచి నేను మొత్తం ప్రతి బిల్లు, పెట్రోల్ బిల్లు కానీ జమియా బిల్లు కానీ ప్రతి ఒక్క బిల్లు నేనైతే ఎగబెట్టి వాళ్ళకి చూపిస్తాను. అడగారు. ఇప్పుడు ఈ మధ్యలో అడగలేదు, కొత్త వచ్చిన 3 నెలలు 4 నెలలు అడిగినారు. ఇప్పుడైతే బిల్లులు ఏం అడగారు అనమాట. అట్లా నమ్మకం అనేది మనం పెట్టుకోవాలి. ఆ నమ్మకం పోగొట్టుకుంటే ఒక్కసారి వాళ్ళు దొంగ అన్నారంటే నువ్వు 100 మంచి పనులు చేయి, అస్సలు నమ్మరు వాళ్ళు. ఖచ్చితంగా మనము జాగ్రత్తగా అయితే ఉండాలి. అది మనము చూసుకోవాలన్నమాట. ఆ బిల్లు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలా. అట్లే ఇప్పుడు
మనము స్కూల్కి పిల్లలు తొలకపోతుంటాం అనమాట. స్కూల్కి పిల్లలు తొలకపోతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు డోర్లు ఓపెన్ చేయడము ఇట్లా చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అట్లే మనము డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం కానీ, ఇట్లా ఈ పక్కకు ఆ పక్కకు అట్లా చూడడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ, మనము కొన్ని తిక్క పనులు చేస్తుంటారు అనమాట కొందరు. తిక్కగా ఆ తిక్క పనులు అసలు చేయకూడదు. ఆ తిక్క పనులు చేసినానుకో పక్కనే ఉంటున్నాడు, వాడు పక్కనే చూస్తూ ఉంటాడు, వాడు పక్కనే అన్నీ గమనిస్తుంటాడు. పోయి వాళ్ళ నాయన చెప్తారు, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయన చెప్తాడు. వాళ్ళు వచ్చి మన క్లాస్ పిక్తారు. నేను అట్టే మొన్న ఒకటి నాకు జరిగింది. నేను వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక చిన్న మిస్టేక్ కూడా చేయలే. ఆ రోజు రంజాన్ నెలలో నిద్ర తక్కువైపోయి ఊరికి తల ఇటు కొట్టుకునేట రోజు బయట మసాజ్ చేసుకుని తలనొప్పి వచ్చి ప్రీతమైన తలనొప్పి వచ్చి ఇటు కొట్టుకుంటే వాడు చూసినాడు. నాకు చెప్పాలి కదా, నాకు చెప్పలే. డైరెక్ట్ పోయి వాళ్ళ ఆయన చెప్పిండు. వాళ్ళ ఆయన రాత్రి మా సార్ వచ్చి ఎందుకు పిల్లోడు కోపడతాను నీ మీద ఇట్లా అంటాడు అన్నాడు. నాకు అర్థం కాలే. నేనేం చేసిన అబ్బా, నేనేం చేయలేదే అని నాకు అర్థం కాలే. నాకు తెలియదు బాబా, ఏం గుర్తు రావట్లే. నువ్వెందుకు ఇట్లా తల ఇట్ట కొట్టుకున్నావు అని చెప్పిండు. అరే వీడు అన్నీ చెప్పిండు కదా స్వామి అనుకొని చెప్పేసిన. సార్ ఏం లేదు బాబా, నాకు విపరీతం తలనొప్పి వచ్చంటే నేను అట్లా కొట్టుకున్నా, మసాజ్ చేసుకున్నా అని చెప్పిన. అంటే నువ్వు తలనొప్పి వచ్చాడు మసాజ్ చేసుకుంటావా, అది ఎవరైనా చూసే నేను పిచ్చోళ్ళు అనుకుంటారు, అది మంచిది కాదు, అది అట్లా ఉండకూడదు, నువ్వు ఎందుకు కొట్టుకున్నావు, కడుపు కుదుకుంటావా, కాళ్ళ నుంచి కూడా కొడతావా. ఒక అర్ధ గంట సేపు క్లాస్ బీకిండు. ఇలా చేయకూడదు, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు. వాడు భయపడినాడంట. మళ్ళీ ఎందుకు పిల్లనాయాలు భయపడినాడు, ఎందుకు భయపడినా నాకు అర్థం కాలే. సరే చెప్పిన, సారీ బాబా తప్పు అయిపోయింది, నేను ఇంకా చేయనులే, నాకు తెలియదు ఇట్లా తలనొప్పి విపరీతంగా వచ్చంటే నేను ఏం చేయలేక అట్లా కొట్టుకున్నాను చెప్పిన. సరే ఇంకా నెక్స్ట్ అట్లా చేయొద్దు, నువ్వు నిన్ను పిల్లలందరూ 2 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఎప్పుడు చేయలేను, పిల్లలందరూ నేను మంచిగా అనుకుంటాను, అట్లా చేయకూడదు అంటే ఇంకా సర్లే బాబా నేను చేయలేని చెప్పేసిన అనమాట. ఇట్లా ఉంటాయన్నమాట మనకి. వాళ్ళు మనతో ఏం చెప్పరు, చక్కగా తీసిపోయి వాళ్ళ అమ్మ నాయనకి చెప్తారు అంతే, పైసలు. అట్లా అనమాట. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చెప్పేస్తారు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, అట్లా చూడకూడదు, మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. వాళ్ళు లేనప్పుడు అంటే ఫోన్లో మాట్లాడినా చేసినా ఏం కాదు. ఫోన్లో మాట్లాడడం కూడా డేంజరే. మన ఫోన్లో మాట్లాడే డ్రైవింగ్ చేసాం అనుకో, పోలీసులు పట్టుకుంటే 100 దినార్లు 150 దినార్లు అంటే 20-30 వేలు లెక్క మన డబ్బులు. నిష్కారణం మనం కట్టాల్సింది వాళ్ళు కట్టరు అసలుకు. కాబట్టి ఇట్లా ఫోన్లలో గిన్నెలలో అస్సలు మాట్లాడకూడదు. అట్లా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు అనమాట. ముసలోళ్ళు ఎట్లుంటారంటే చాలా ముసలోళ్ళు ఉంటారు, అంత తలనొప్పి ముసలోళ్ళు. వాళ్ళు ఎందుకంటే ఖాళీ కూర్చుంటారు కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఏమన్నా మనం తప్పు చేయకపోయినా కూడా వచ్చి కొడతారు. అట్లా చాలామందిని కొట్టారు అనమాట. మా ఫ్రెండ్స్ చెప్తాను, స్కూల్ దగ్గర పోయినప్పుడు చెప్తారు, ఈ ముసలోళ్ళు ఉన్న తలనొప్పి గిరిగిరి అంతా, వాళ్ళు గిరిగిరి అంటే అదే మెంటల్గా ఉంటారు, వచ్చి కొడతారు వాళ్ళు అంటారు. అట్లాంటప్పుడు మనం అస్సలు పట్టించుకోకూడదు. వాళ్ళు ముందుగానే చెప్తారు, మా అమ్మ బాబా ఉంది, వాళ్ళు ముసలోళ్ళు, మీ అమ్మ నాయన లాంటి వాళ్ళు అనుకో, అట్లా గొనుకుతుంటారు, చిన్న మాట కూడా పట్టించుకోవద్దు, నువ్వు అసలు పట్టించుకోవద్దు, వాళ్ళతో విడిచిపెట్టు, అంతా నేను కదా అని చూసుకునేది అంటారు. ఏం చేస్తాం మనం ఏం చేయలేకలేదు. ముసలోడు కొట్టినా పడాలా, తన్నినా పడాలా. ఎందుకంటే మనకు చేయడానికి ఆప్షన్ లేదు. అట్లా నాకు తెలిసిన మా తమ్ముని కూడా కొట్టినట్టు నాకు చెప్పిండు, మన తమ్ముని చెప్పిండు కొట్టినా అని. కొడతారు వాళ్ళు. కాబట్టి మనమే కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట. మనం ఎందుకంటే పని చేసుకుని వచ్చినాం, ఇవన్నీ పట్టించుకుంటే ఇట్లా మనం ఈ కోవిడ్లో ఉండలేము అసలుకు. నన్ను వాళ్ళు చేడు కొట్టినాడు, చేడు తిట్టినాడు, బాత్రూమ్ రమ్మన్నాడు, దివాన్ని పని చేయమన్నాడు, ఇవన్నీ అనుకుంటే మనం అసలుకు ఒక్క పని కూడా మనం చేయలేము, కోవిడ్లో ఉండలేము అసలుకు. ఇవన్నీ తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని మణిగి ఉంటేనే ఈ కోవిడ్లో పని చేయగలరు, ప్లస్ అట్లే డబ్బులు సంపాదించుకోగలరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ నాకు ఈగో ఉంది, నాకు కొవ్వు ఉంది అంటే ఈ కోవిడ్లో పని చేయలేరు, ఏం చేయలేరు అనమాట. మనం ఎంత మంచిగా ఉంటే వీళ్ళంత మనల్ని మంచిగా చూసుకుంటారు అనమాట. మనం ఎంత రివర్స్ అయితే వీళ్ళు కూడా అంత రివర్స్ అవుతారు. చాలామంది ఇదిగో వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలి. చిన్న పనులే, మళ్ళీ పెద్ద పనులు ఏం లేదు, చిన్న పనుల వల్ల వాళ్ళతో గొడవ వేసుకొని పక్కపోతారు అనమాట. నాకు తనాదులు అంటే పేపర్లు ఇచ్చి నేను వేరే సారికి పోతుంటారు. నువ్వు పేపర్లు ఇచ్చినా కూడా వాడు ఏం చెప్తారు, వాడికి ఫోన్ చేసి ఇంకొకరికి, వీడు మంచోడు కాదు, మా ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు, వీడు మంచోడు కాదు అని వాడిని చెప్తాడు. వాడేం చెప్తాడు, చూస్తాడు, మళ్ళీ తీసుకోడు. అట్లా ఇలాంటివన్నీ ఉంటాయి తలనొప్పులు. ఇలాంటి తలనొప్పులు కావాలంటే ఒకవేళ ఇల్లు బాగలేదా 2 నెలల వరకు మన పని ఉంటుంది. ఆ 2 నెలల వరకు చేసుకొని వాడు పొమ్మంటాడు అనమాట. ఆ 2 నెలల వరకు మనం అసలు వాడు మనల్ని ఏమంటున్నా కూడా సైలెన్స్గా ఉండాలి, గమ్ముగా ఉండాలి. అంటే ఏమనంటే మనం కొట్టడం తిట్టడం కాదు, మళ్ళీ ఏమన్నా ఇంకా పెద్దది ఏమన్నా జరిగితే ఇప్పుడు మనకు వీసా ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర పోయి మనం చెప్పాలన్నమాట. వాళ్ళు చెప్తే వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. మనం సొంతంగా మనం ఏ నిర్ణయాలు కానీ మనం ఏ పనులు కానీ చేయకూడదు. వాళ్ళతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళు నమ్మితే
ఎంతగా నమ్మితే మన కోసం ఏమని చేస్తున్నాడు. ఏమైనా అంటే మనకు ఇప్పుడు ఇంటికి పోతుంటాము, మనకు డబ్బులు కానీ, మనకి ఏమైనా పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వస్తువులు కానీ, బొమ్మలు కానీ ఇలాంటివన్నీ ఇస్తుంటారు అనమాట. మనం కొట్టలేమనుకో అస్సలకి ఏమి ఇయ్యరు. మన జీతం మనకి ఇస్తారు, పో అంటారు అంతే. అదొకటి. ముఖ్యంగా ఏంటంటే మనము మంచోళ్ళం కాకపోతే వీళ్ళు వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో మొత్తం ఫ్యామిలీ అన్నదమ్ములు కానీ, బాబాలు కానీ ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి ఒకసారి గ్యాదర్ అవుతారనమాట. వీళ్ళు వారానికి ఒకసారి 2 సార్లు అట్లా. అట్టప్పుడు ఏం చెప్పుకుంటారంటే వీళ్ళు, మా ఇంట్లో డ్రైవర్ మంచోడు కాదు, పని మంచి ఆమె కాదు, వాడు చెడ్డోడు, దొంగోడు ఇలాంటివన్నీ చెప్పుకుంటారు. వాళ్ళు అందరూ తెలిసిపోతారు మన గురించి. అదే మంచి పని చేసినాడు అనుకో, మా ఇంట్లో డ్రైవర్ మంచివాడు, నేను చెప్పిన పని చేస్తున్నాడు, ఎటువంటి చెడ్డ అలవాట్లయితేనే చెడ్డ ఇవన్నీ లేవని చెప్పుకుంటే వాళ్ళు కూడా మనకు ఒక విధమైన గౌరవం అయితే ఇస్తారు. మనం చూసినప్పుడు మంచివాడు సలాం పెట్టడము. అదే చెడ్డాడు అనుకో, సలాం కాదు కదా నీ ముఖం కూడా చూడవాళ్ళు చూస్తారు, కోపగించుకుంటూ పోతారు. అట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ వచ్చిన తర్వాత కొందరు చాలామంది వచ్చి మధ్యలో వెళ్ళిపోయినారు. ఇది ఇలాంటివే ఈ సమస్యలు, చిన్న సమస్యలు, మళ్ళీ పెద్ద సమస్యలు కాదు. ఆ చిన్న సమస్యలను సరిగా అర్థం చేసుకోలేకపోయేది వాళ్ళు 3 నెలలైతే కొందరు 3 నెలలు కష్టపడతారు. మళ్ళీ ఉండడా మనం చెక్ చేస్తారనమాట. మనం ఆ 3 నెలలు జాగ్రత్తగా ఉన్నామనుకోండి ఏం కాదు. అట్టే మనం మాట కూడా తగ్గించుకోవాలి. వీళ్ళు మనతో మాట్లాడినట్టే ఉంటారు, వీళ్ళు మనతో మాట్లాడుతుంటారు, మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలన్నమాట. అది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి. ఇంకా మంచి వీడియోలు అయితే నేను చెప్తాను ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి. మా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.